ఒకసారి ఒక కుమారుడట తన తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోయాడట. చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి అంత నష్టపోయినాక తన మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలని ఆశ కలిగింది. కానీ వెళ్తే నేను ఇంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను కదా, నా తల్లిదండ్రులు క్షమిస్తారా, నన్ను చేర్చుకుంటారా అని చెప్పి తన తల్లిదండ్రులకు ఒక లెటర్ రాశాడట. ఏమనంటే, రేపు ఉదయం నేను ట్రైన్లో మన ఇంటి ముందు నుంచి మన ఊరి ముందు నుండి వెళ్తున్నాను. మీరు కానీ నన్ను క్షమించి నన్ను ప్రేమిస్తే మన ఇంటి ముందు ఉన్నటువంటి ఒక చెట్టుకి ఒక వైట్ రుమాల్ కట్టండి, ఆ వైట్ కర్చిప్ లేకపోతే వైట్ క్లాత్ కట్టండి. అప్పుడు మీరు నన్ను క్షమించారు అనే గుర్తుగా నేను ట్రైన్ దిగి మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తానని ఆ కుమారుడు ఆ లెటర్ రాశాడట. అయితే ఆ రోజు వచ్చింది. ఆ కుమారుడు వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క ఇంటి ముందు నుంచి ట్రైన్ వెళ్తూ ఉంది. ఆ ఇంటి ముందున్న చెట్టుకి చూశాడట. ఒక్క వైట్ క్లాత్ కాదండి, చెట్టంతా వైట్ క్లాత్స్ కట్టేశారంట తల్లిదండ్రులు. అయ్యో, ఎందుకంటే వారు ఆస్తి నష్టపరిచినందుకు కుమారుని విషయంలో బాధపడట్లేదు, కానీ ఒక్క రుమాల్తో మా ప్రేమను నీకు చూపించలేము నాయనా, నేను మేమెంత ప్రేమిస్తున్నామో ఇదిగో చెట్టంతా వైట్ క్లాత్స్ కట్టి తన కుమారుని ఆహ్వానించారంట ఆ తల్లిదండ్రులు. నిజంగా ఈరోజు నీ జీవితంలో పాపానికి బానిసైపోయి ఉన్నావేమో. తిరిగి నేను యేసయ్య దగ్గరకు వస్తే నన్ను చేర్చుకుంటాడా చేర్చుకోడా అని అనుకుంటున్నావా? ఒకవేళ యేసయ్య తిరిగి నాతో మాట్లాడా నన్ను క్షమిస్తాడా లేదా అనుకుంటున్నావా? ఆత్మీయ జీవితంలో పడిపోయి ఆధ్యాత్మికంగా మరణమనే స్థితిలో ఉన్నావేమో. ఆత్మీయ మరణాన్ని అంటే ఆత్మీయతలో చనిపోయిన అనుభవం నీకుంటే నువ్వు అనుకుంటుండొచ్చు, తిరిగి నా యేసయ్య నన్ను అంగీకరిస్తాడా అని. కానీ ఈ రాత్రి నిన్ను మర్చిపోలేదు కాబట్టి యేసయ్య ఈ గ్రౌండ్ లో నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే నువ్వు పడిపోయినప్పుడు పేతురు బయటికి వెళ్ళి సంతాపపడి పశ్చాత్తాపడుతుంటే పేతురు కన్నీరు చూసి చలించిపోయిన దేవుడు ఆయన. అందుకనే ఆయన మరణించి పునరుద్ధానుడే లేచిన తర్వాత ఆయన లేచినట్లు శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పమంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమని ఎక్స్పోజ్ చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నిందలతో ఉన్నావా, అవమానాలతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా? నీ జీవితం కూడా యేసయ్య అంగీకరిస్తాడా లేడా అనేటువంటి అనుభవం నీకుందా? ఇక్కడ ఒక సహోదరి పేరు తబిత అనేటువంటి సహోదరి, నువ్వు ఈ గ్రౌండ్ లో కూర్చున్నావు. దేవుని సేవ పిలుపు నీకుంది. నీ జీవితంలో ఏముందంటే సేవ పిలుపు ఉంది. కొన్నిసార్లు దేవుని మాట విని వెనక్కి వెళ్ళిపోయావు. అయితే ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడు మరలా నన్ను పిలుస్తాడా, నన్ను అంగీకరిస్తాడా అని అనుకుంటున్నావు. కానీ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తబిత, నీ జీవితాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు. నేనేమైనా నీకు తెలుసమ్మా? తెలీదు. మేమెవరో మీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నీ పేరు పెట్టి పిలిచింది ఎవరు? ఏం ఆలోచిస్తున్నావు నువ్వు పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు? దేవుడు నాకు మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని, దేవుని కోసం సేవ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నా ఫ్రెండ్ తో కూడా నేను చెప్పాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. దేవుడు నన్ను పిలిచినందుకు వందనాలు. సహోదరుడు యవ్వనస్తుడు కిరణ్ అనే యవ్వనస్తుడు కూడా దేవుడు నన్ను పిలవాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, దేవుడు నన్ను అభిషేకించాలి, నాతో మాట్లాడతాడా యేసయ్య అనేటువంటి ఆలోచనతో ఈ గ్రౌండ్ లో నువ్వు ఉన్నావు. ఎవరు నిన్ను పిలిచారు? యేసయ్య పిలిచాడు. ఏమనుకుంటున్నావు? ఎప్పటి నుంచో దేవుని సేవ చేయాలనుకుంటున్నానండి, కాకపోతే ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయాను. ఈరోజు ఏమనిపిస్తుంది నీకు యేసయ్య పిలిచినప్పుడు? చాలా ఆనందంగా ఉంది. చూడండి సహోదరుడు, దేవుని యొక్క ప్రేమకు దూరమైన అనుభవం, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. యవ్వనస్తుడు ఎవరో నాకు తెలియదు, కానీ ఈయనని జ్ఞాపకం చేసుకున్నది ఎవరండి? అందరం చెప్దాం, గట్టిగా చెప్దాం. గొప్పగా వాడుకోబోతున్నాడు యవ్వన కుమారుని భవిష్యత్తులో దేవుడు. యేసయ్య మంచి కాపరి, మంచి దేవుడు ఆయన. చూడండి, ఆ విధవరాలు ఏడుస్తూ, అయ్యో ఒక్కగానొక్క కుమారుణ్ణి పోగొట్టుకున్నాను, భర్త లేడు, ఎవరు నన్ను పట్టించుకుంటారు, ఎవరు నన్ను ఆదరిస్తారు అనేటువంటి ఆలోచనతో ఆ తల్లి ఏడుస్తూ ఆ డెడ్ బాడీని తీసుకొని ఆ కుమారుణ్ణి సాగనంపుతున్న తల్లి జీవితంలో ఎంత వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇక ఆమె ఎవరి కోసం ఈ భూమి మీద బ్రతకాలి? దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో ఆమె స్థితి ఆ విధంగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు ఏడుస్తూ ఆ తల్లిని, ఆ డెడ్ బాడీని తీసుకొని వస్తున్నారు. కానీ ఊరి గవని వద్దకు వచ్చేటప్పటికి అక్కడ శక్తిమంతుడు, సజీవుడు, బలము కలిగిన గొప్ప దేవుడు ఆ డెడ్ బాడీ దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఎప్పుడైతే యేసయ్య ఆ దృశ్యాన్ని చూశాడో, యేసయ్య ఎంత మంచివాడండి. ఎవరైనా ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, ఎవరైనా కన్నీరు కారుస్తే ఆయన తట్టుకోలేడు.
ఎందుకంటే కనికరం కలిగిన హృదయం యేసయ్య హృదయం. మనల్ని అనుకుంటుండొచ్చు మీరు కూడా, నీ కన్నీరు నీ దుఃఖం ఎవరు కూడా తుడిచేవారు లేరు. కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు ఎరిగిన దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు తల్లే. ఈ ఊరి గవిని ఎద్దకు వచ్చేటప్పటికి యేసయ్య ఆ డెడ్ బాడీ దగ్గరకు వచ్చాడు. అక్కడ దృశ్యాన్ని చూశాడు యేసయ్య. మనం ఆలోచిస్తే ఎంత హృదయ వికారం, అది హృదయాన్ని కదిలించే విధంగా ఉంటది. ఆ సంఘటన చూసినప్పుడు గుండె లోతుల్లో నుంచి కనికరం బయలుదేరింది యేసయ్యలో నుంచి. ఆ తల్లి అడగలే, అయ్యా నా కుమారుణ్ణి బాగు చేయమని అడగలేదు, ఈ డెడ్ బాడీని రైజ్ చేయమని అడగలేదు. కానీ ఒక గుంపేమో ఏడుస్తూ బయటకు వస్తున్న గుంపు, ఒక గుంపేమో జీవంతో సంతోషంతో లోపలికి వెళ్తున్న గుంపు, ఒక గుంపు మరణములో నుంచి, మృతతుల్యమైనటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు వస్తుంది. ఒక గుంపేమో జీవము కలిగిన గుంపు లోపలికి వెళ్తుందండి. మరణ జీవములు రెండు కలిసినప్పుడు మరణము ఓడిపోతుంది దేవుని బిడ్డలారా. అది 100% అది అపజయమే, అపవాదికి మరణానికి అపజయమే. కానీ యేసయ్య అక్కడికి వచ్చిన తర్వాత ఆ తల్లిని చూసి అమ్మ ఏడవద్దు అంటున్నాడు. ఎంత మంచి ప్రేమ అండి యేసయ్య ప్రేమ. అయ్యో పాపం అని చూసి వెళ్ళిపోలేదు యేసయ్య. అక్కడ దృశ్యాన్ని చూశాడు, ఆ తల్లి కన్నీరు చూశాడు. సహోదరి, ఈరోజు ఏడుస్తున్నావా? నీ గుండె లోపట అంత వేదన బాధ నీకుందా? ఏం జరుగుతుంది నా జీవితంలో? ఇంకా యేసయ్య నన్ను దర్శించట్లేదు అనుకుంటున్నావా? ఈ రాత్రి ఏదో నీ జీవితంలో జరగబోతుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆ తల్లి దగ్గరకు వచ్చి అమ్మా ఏడవద్దని చెప్పి ఆ పాడెను మోస్తున్న వారు కూడా అక్కడ ఆగిపోయారు దేవుని బిడ్డలారా. యేసయ్య ఆ కుమారుని లేపి ఆ తల్లికి అప్పగించి సంతోషిస్తున్నాడు. యేసయ్య మనసు ఏంటంటే, మనం ఆనందిస్తే ఆనందించే మనసు అండి యేసయ్య మనసు. మనం ఏడిస్తే ఆయన తట్టుకోలేడు. మనం ఏడిస్తే ఆయన హృదయము సంతోషించదు. ఎందుకంటే మన ఏడుపు ఆయన హృదయాన్ని కదిలిస్తుంది. సహోదరి సహోదరుడా, చూడండి, ఆయన కనికరపడ్డాడు అట ఆ తల్లి మీద. చూడండి, కనికరపడ, అయ్యో భర్త లేడు, కుమారుడు కూడా లేకపోతే ఈ తల్లి పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఆ బిడ్డను సజీవంగా ఆ తల్లికి అప్పగించి వెళ్ళిపోతూ ఉన్నాడు యేసయ్య. ఆ గొప్ప కార్యాన్ని చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. చూడండి, నీ గృహంలో ఒకవేళ ఈ మరణకరమైన సంఘటన లేకపోవచ్చు, కానీ నీ పరిస్థితులన్నీ మరణించిన స్థితిలో ఉన్నాయా? నీ ఆధ్యాత్మిక జీవితం కూడా మరణమైనటువంటి స్థితిలో ఉండి ఇక్కడ నువ్వు వచ్చిన్నావా? ఈ రాత్రి ఆ గవిని యొద్ద ఆ విధవరాల్ని కలుసుకున్న యేసయ్య ఈ రాత్రి నిన్ను కలుసుకోబోతున్నాడు. సహోదరి, నీ ఆత్మీయ జీవితం చిగురించలేని అనుభవంలో నీకెంతమంది ఉన్నా ఏదో లోటు, ఏదో కోల్పోయినట్టు, ఒక ప్రార్థన లేదు, ఒక ఆత్మీయత లేదు, లోతైనది లేదు, ఆత్మీయ మరణాన్ని అనుభవిస్తున్న స్థితిలో ఈ గ్రౌండ్ లో నువ్వు కూర్చున్నావేమో. కానీ ఈ ఊరిలో ప్రభువైన యేసుక్రీస్తు అడుగు పెట్టి ఉన్నాడు. నీ జీవితాన్ని దర్శించబోతున్నాడు ఈ రాత్రి. ఆయన నీ మీద గొప్ప కృపని ఆయన కుమ్మరించబోతున్నాడు ఆయన. అందుకనే అండి, కొన్ని సమయాలలో మనం కన్నీరు కారుస్తుంటాం, ఏడుస్తుంటాం, ఒంటరితనాన్ని అనుభవిస్తుంటాం. అన్ని పరిస్థితులను చూసి అయ్యో యేసయ్య మౌనంగా ఉన్నాడేమో అని అనుకుంటాం. కానీ యేసయ్య మౌనముగా ఉండే దేవుడు కాదు, గాని ఆయన నీ ప్రతి బాష్ప బిందువుని తుడిచే దేవుడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. యవ్వనుల మీద దేవుని యొక్క బలమైన కృప ఈ సంవత్సరంలో అతి శక్తివంతంగా వైజాగ్ పట్టణంలో దిగబోతుంది. చాలా మంది యవ్వనస్తులు దేవుని కోసం బహుబలముగా ఆధ్యాత్మికమైన మరణంలో నుంచట జీవంలోకి రాబోతున్నారట. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తున్న సమయం. చూడండి, నీ మనసులో కనికరం లేని హృదయంతో ఉన్నావా? ప్రేమ లేని జీవితాన్ని జీవిస్తున్నావా? ఒకవేళ యేసయ్యను కలిగి ఉండి కూడా నీ హృదయంలో వారి మీద వీరి మీద అశాంతి, అసమాధానం, కోపము, చికాకు ఇవన్నీ కలిగి ఉన్నావా? కానీ యేసయ్య మనసు కలిగి ఉండటానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవుని బిడ్డలు, ఎంత మంచి మనసు అంటే, ఈ వ్యక్తితో నేను స్నేహం చేస్తే నాకేదైనా జరిగిద్దా అని మనతో పరిచయం అయ్యేవారు, పరిచయం చేసుకునేవారు చాలా మంది ఉంటారండి. మనతో కలిస్తే, లేకపోతే మనం ఎవరితోనైనా కలిస్తే ఈ వ్యక్తి ద్వారా ఏదైనా ప్రయోజనం ఉంటుందా అని ఆలోచించేవారు ఉంటారు. కానీ ప్రయోజనం ఉన్నా ప్రయోజనం లేకపోయినా నిష్ప్రయోజనమైన యేసయ్య ప్రేమ మాత్రం
ఆ వ్యక్తికి మేలు చేయటానికి ఇష్టపడే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ మనస్సు మనం కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ హృదయం మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు నీ ఉద్యోగంలో నిన్ను విసిగించే వ్యక్తులు వస్తారు, నీ మినిస్ట్రీలో నిన్ను విసిగించే వ్యక్తులు ఉంటారు, నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగడుగున నీకు బ్రేక్ అయ్యాలని ప్రయత్నం చేసే వ్యక్తులు ఉంటారు. కానీ నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకోవాల్సింది, ప్రేమ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడదాం దేవుని బిడ్డలారా. అందరి ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు. దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల మంచి ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడట మన దేవుడు. చూడండి, ఈ తల్లి ఎవరో ఏంటో గుణ ఆలోచించలా. యేసయ్య ఉపకారం చేయటానికి ఎదుటి వ్యక్తి కెపాసిటీ ఆలోచించలా, ఎదుటి వ్యక్తి సామర్థ్యత ఆలోచించలా, ఎదుటి వ్యక్తి ఏది ఆలోచించలా. ఎదుటి వ్యక్తి దుఃఖాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన గొప్ప ప్రేమనే యేసయ్య ప్రేమ. సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ గ్రౌండ్ లో కూర్చున్న నీ జీవితం నిష్ప్రయోజనంగా ఉందా? ఓడిపోయి ఉందా? యవ్వన బిడ్డలారా, పగిలిపోయిన జీవితంలో ఉన్నారా? చాలా మంది ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ కొన్ని సమయాలలో మీ జీవితంలో ప్రేమని అనుభవించలేక మీ హృదయంలో క్షమాపణ లేని హృదయంతో ఉంటున్నారు కదా. మనల్ని ఎవరైనా అంటే అది మనసులో పెట్టుకొని క్షమించలేని మనసుతో ఉంటూ ఉంటారు. మన శత్రువుల విషయంలో కావచ్చు, మనల్ని బాధపరిచే వారి విషయంలో కావచ్చు. కానీ ఒకటి మీకు నేను చెప్తున్నాను, నీకు నాకు విశాలమైన హృదయం ఎవరి దగ్గర దొరుకుతుందంటే అది ప్రభువైన యేసును చూసినప్పుడు మాత్రమే దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయనది విశాలమైన హృదయం అండి. ప్రేమ దోషాన్ని కప్పుతుందట. యేసయ్య ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నా దోషాన్ని కప్పుతుంది అది. కాబట్టి ఈరోజు వరకు నీకు దోషం చేసిన వారి పట్ల, నీకు నేరారోపణ చేసిన వారి పట్ల, నిన్ను బాధపరిచే వారి పట్ల, నిన్ను గాయపరిచే వారి పట్ల నువ్వు ఏమి కలుగున్నావు? కానీ ఈ రోజు నుంచి క్షమాపణ హృదయంతో అట్టివారికే మనం మేలు చేయడానికి మన జీవితాలని సమర్పించుకుందాం దేవుని బిడ్డలారా. అట్టి మనసు కలిగుందాం. చేతనైనప్పుడు క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మన జీవితాలని మార్చుకోవటానికి ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎంతమందికి రాత్రి యేసయ్య మనసు కావాలి అన్నవారు? మీకు వరములు కావాలా, యేసయ్య మనసు కావాలా? చెప్పండి. నిజంగా మనం యేసులాగా ఉంటే, యేసయ్యతో ఉంటే, ఆయనలో ఏమై ఉన్నాయో అవన్నీ మనకే దేవుని బిడ్డలారా. వాటి వెంట మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనము దేవుని యొక్క గుణాతిశయముల వెంట మనం పరిగెత్తినప్పుడు దేవుని యొక్క వరములు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ సిలువలో బలైన యేసయ్య వైపు చూసి, అయ్యా నీ ముఖం మీద గుద్దుతూ ఎవరు గుద్దారో ప్రవచింపమని చెప్తున్నప్పుడు ఆ వ్యక్తులని జాలిగా చూసిన ప్రేమ నీ ప్రేమ. అయ్యో వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, దయచేసి వీరిని క్షమించు అన్న మంచి ప్రేమ అయ్యా నీ ప్రేమ. అది లేకుండా మేము స్టేజ్ ఎక్కొద్దయ్యా, అది లేకుండా మీ ఎదుట మేము నిలబడొద్దు ప్రభువా. ఎందుకంటే మాకు కనికరం ఉండదు, మంచితనం ఉండదు. మేము శారీరకంగా మంచి వాళ్ళము కాదు, కానీ ఏమైనా ఉంటే అది నీ మంచితనమే మాకు కావాలి. ఈ రాత్రి రియల్లీ దేవుని బిడ్డలారా, యేసయ్యలో ఆయన అన్నీ ఉన్నాయి. ఆయన ఉన్నవాడు. ఆయనను చూసినప్పుడు మన రహస్య తప్పులు, మన రహస్య పాపములు అన్ని బట్టబయలైపోతుంటాయి. మన జీవితాలను మార్చుకుంటాం, మన హృదయాలను యేసు వైపు తిప్పుకుంటుంటాం. మనకు అనిపిస్తుంది అప్పుడు, అయ్యా నా బ్రతుకు సరిగ్గా లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని రిజెక్ట్ చేయలేదు, ఆయన ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేయలేదు. మనం నమ్మదగిన వారం కానప్పటికీ కూడా ఆయన మనల్ని చాలా ప్రేమించిన మంచి దేవుడు దేవుని బిడ్డలారా. రియల్లీ మనం క్రీస్తులో కొనసాగాలన్నప్పుడు, దేవుని కోసం మంచి దేవుని యొక్క శక్తితో ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నప్పుడు, నీకు కూడా ఈ భూమి మీద నీ మనస్సుని గాయపరిచేవారు, నీ హృదయాన్ని బాధ పెట్టేవారు, అడుగడుగున ముళ్ళు లాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నప్పుడు, అది నీ పరిచర్యలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ యవ్వన జీవితంలో కావచ్చు, నువ్వు ఏ విషయాల్లో కావచ్చు, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిన్ను నన్ను ఫుల్ఫిల్ చేసేది ఒక సిలువలో బలైన యేసయ్య ప్రేమ మాత్రమే. నీవు కనికరం లేని వ్యక్తిగా ఉండి ఒకవేళ నీవు ఈరోజు సాక్ష్యం కోల్పోయావేమో, వీళ్ళు యేసు క్రీస్తు అంటారు కానీ వీరిలో ఇది లేదు అనేటువంటి ఆ యొక్క సాక్ష్యం నీకు వచ్చిందేమో. కానీ నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను ఏ విధంగా నింపబోతున్నాడంటే ఆయన కనికరం అంతా నీకు ఇవ్వబోతున్నాడు. అప్పుడు నువ్వు అందరికి ఎలా కనపడతావంటే యేసయ్య లాగా కనపడబోతున్నావు.
కాబట్టి ఈ రాత్రి ఏ కండిషన్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో మీరున్నారో, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారం చేసిన దేవుడే యేసయ్య. ఈ రాత్రి మన శత్రువులను క్షమిద్దాం, మనల్ని గాయపరిచిన వారిని క్షమిద్దాం, మన మీద బ్లేమ్ చేసే వారిని క్షమిద్దాం, మన జీవితాలతో ఆడుకునే వారిని క్షమిద్దాం. ఎందుకంటే దేవుడు వారికి మేలు చేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నీ శత్రువులని దీవించాలని నువ్వు ప్రార్థన చెయ్యి. వారి మీద దేవుని అపారమైన కృప దిగి ఉండినట్లు నువ్వు ప్రార్థన చెయ్యి. వారి మీద దేవుని మంచితనము, దేవుని యొక్క కనికరము దిగి వచ్చినట్లు ప్రార్థన చెయ్యి. ఆటోమేటిక్ గా దేవుని సన్నిధిలో నువ్వు గొప్ప వ్యక్తిగా నా దేవుడు నిన్ను మార్చుకోబోతున్నాడు. కాబట్టి ఈ రోజు వరకు నీకంటూ ఎవరు లేరా, నేను ముగించబోతున్నాను. కానీ నేను పరిచయం చేసే యేసయ్య ఈ కలువరి శిలువలో మరణించి ఆయన నీ పాపాలను ఆయన మీద వేసుకొని శిలువలో బలై ఆ యొక్క మరణించి మూడవ దినం తిరిగి లేచి నీ కోసం ఎప్పుడు కూడా కనికరముతో ఆ తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ప్రార్థన చేస్తూ మరలా ఆయన రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం గాని ఆ దైవ సంబంధమైన ప్రేమతో నింపబడితే అగ్ని జ్వాలలు మన దేశంపై, మన రాష్ట్రంపై కుమ్మరించబడబోతుంటాయి. ఉజ్జీవం అనే దుప్పటి రాబోతుంది. ఎందుకంటే దేవుని ప్రేమ మనల్ని మార్చుతుంది. దేవుని ప్రేమ మనల్ని లోతులోకి తీసుకువెళ్తుంది. దేవుని ప్రేమ దేవుని గొప్పతనాన్ని మనలో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. కాబట్టి రాత్రి అందరూ లేచి నిలబడదామా? దేవుని వర్తమానం విన్నారు కదా దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో, నీ జీవితంలో నీ కన్నీరు, నీ బాష్ప బిందువులు తుడిచి నిన్ను అర్థం చేసుకొని నిన్ను హత్తుకునే దేవుని నువ్వు కలిగి ఉన్నావని ఈ వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడుతుండగా మాతో పాటు కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించు. ఈరోజు నీ జీవితంలో అద్భుత కార్యం జరగబోతుంది. పరిశుద్ధుడమైన దేవా, నీ ప్రియ బిడ్డలు నీ వర్తమానం విన్నారు. వారి హృదయాలు వేదనతో ఆ యొక్క విధవరాలు ఏ విధంగా ఉందో నాయన, కుటుంబంలో శోధన, బాధ, పోరాటము, ఒంటరితనము, సమస్యలు నీ బిడ్డలు అనుభవిస్తుండొచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఇప్పుడే వారి కుటుంబాల్లో నీ ప్రేమ సమాధానం కమ్ముకునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అయ్యా, మంచాల మీద ఉన్నవారు, వ్యాధులతో సమస్యలతో ఉన్న వారిని నువ్వు హత్తుకునే దేవుడో, వారి కన్నీటిని తుడిచే దేవుడో కాబట్టి ఇప్పుడే నీ హస్తము కన్నీరు తొడవబడినగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నలిగిపోయిన జీవితాలు, విరిగిపోయిన జీవితాలు, విడిపోయిన కుటుంబాలు, గర్భఫలం లేకుండా రోధిస్తున్న సహోదరులు, ప్రభా ఏ ఏ కండిషన్స్ లో ఎంతమంది బిడ్డలు ఉంటున్నారో వారి కన్నీటిని చూచి నిలిచిపోయే దేవుడో కాబట్టి ఇప్పుడే వారిని తాకి అద్భుతం జరిగించి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి. వారి కుటుంబాల్లో నీ కృప నిలిచి ఉండినట్లు ప్రార్థన చేస్తూ వారిని ఆశీర్వదించి నాయన, అంతేకాక ఉద్యోగాలు లేని వారికి, సమస్యలు ఉన్న వారికి, కోర్టు కేసెస్ నుంచి అన్నిటి నుండి కూడా విడిపించి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి తండ్రి నీ దయగలిగిన హస్తాన్ని చాపి వారి ఎగ్జామ్స్ లో జయాన్ని అనుగ్రహించి నీ కృప కుమ్మరించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.